పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. 8084 మందికి నియామక పత్రాలు అందించాం. యువత ఉద్యోగాల కోసం చేసిన పోరాటం రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిందన్నారు. ఇక ప్రజల ఆశీస్సులతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇక ప్రజల ఓట్లు వేయడంతోనే మాకు ఈ పదవులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక ఆ ప్రేమతోనే నేను ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పారు. ఇక తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. తన ఫామ్ హౌస్ లో ఎకరాకు 1 కోటి సంపాదిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. ఇక 10 ఏళ్లు పాలించిన ఆయన ఎకరాకు 1 కోటి ఎలా సంపాదించాలనేది ప్రజలకు చెప్పలేదని విమర్శించారు. ఆ రహస్యమేంటో ఈ రోజుకు అంతు చిక్కడం లేదని రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. ఇయాల 10 సంవత్సరాలు నిజంగానే రైతులకు వాళ్ళు బోనస్ ఇచ్చుంటే, వరి వేసుకున్న రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చునుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యి ఉండేది. చంద్రశేఖరరావు గారు ఏమన్నారు ఆనాడు, ఎందుకు ఈ వరి విషయం ఈ పెద్దపల్లి మీదనే ప్రస్తావిస్తున్నంటే 33 జిల్లాలల్లో అత్యధికంగా ఒడ్లు పండించే జిల్లా ఈ పెద్దపల్లి జిల్లా. 2 లక్షల ఎకరాలలో సన్న ఒడ్లు పండించి రికార్డు సాధించింది. 95% ఈడ రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి. సన్న ఓట్లు పండించిండ్రు, వాళ్ళకు 500 రూపాయల బోనస్ వచ్చింది. ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుంటున్నాం. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు 10 ఏళ్ళు వాళ్ళు ఇవ్వలేదు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే మొత్తంగా ఒక్క సంవత్సరంలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగ యువకులకు అందించడం ద్వారా దేశంలోనే రికార్డు నెలకొల్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 50 ఏళ్ళు 60 ఏళ్ల నుంచి పండిత్ జవహర్లాల్ నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి రా. నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో, కుప్ప ఎట్లా కూలిపోయిందో ఇవాళ లెక్కలు తీతా మా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఆయన ఇంట్లో వండుకున్నాడు, ఓ ఇద్దరిని ఊరి మీదకి వదిలేడు. ఊర్లలో అప్పుడప్పుడు బయలుదేయడానికి మైసమ్మకు మనం ఇడిచిపెడుతుంటాం, తెలుసు కదా. గ్రామాలలో మనం మైసమ్మకి ఇడిచిపెడుతుంటాం పోతులను. అవి ఊరి మీద పడతాయి, మేస్తాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి. అచ్చం అట్లనే మాట్లాడుతున్నారు ఇద్దరు, అచ్చోసిన ఆంబోతుల్లాగా. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తలే. 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏంది, 10 నెలల మనం చేసింది ఏందో చర్చ చేద్దామంటే రాళ్ళు ఇసురుతారు, పోయి చెట్లలో దాచుకుంటారు. రావాయి అన్నట్టు ఇక చూసినావా నన్ను గిల్లుతున్నాడు గిచ్చుతున్నాడు అని అంటారు ఇద్దరు. అందుకే ఇవాళ 10 నెలల్లో మనం సాధించిన విజయాలు సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం ఇవాళ చర్చించుకుంటాం. ప్రధానంగా రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు, ఇవాళ ఈ పంట 66 లక్షల ఎకరాలల్లో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించి ఉమ్మడి 23 జిల్లాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఒడ్లు ఎప్పుడు పండలేదు. ఇది చరిత్ర, ఇది ఒక గొప్ప రికార్డు. ఈ దేశంలో నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని సవాలు విసురుతున్నా, లేకపోతే బండి సంజయ్ గారు మీ పక్కనే ఉంటారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, నేను సవాలు విసురుతున్నా. నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 11 సంవత్సరాల నుంచి వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరమైనా మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన 55,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రా? నేను సవాలు విసురుతున్న, చర్చకు సిద్ధమా? మేము వస్తాం గుజరాత్, మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి. లేదా మీ నాయకుడు నరేంద్ర మోడీని తెలంగాణకు ఆహ్వానిస్తున్నాం, ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం, వారి రమ్మనుండ్రి, సచివాలయంలో చర్చ పెడదాం. ఈ వివరాలన్నిటినీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఇస్తాం. 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ గ్యారంటీ. అందుకే ఇవాళ యువ వికాసం కార్యక్రమం తీసుకున్నాం. అందుకే ఇవాళ 8,000 ఉద్యోగాలు పెద్దపల్లి గడ్డ మీద నుంచి నిరుద్యోగ యువకులకు అందించినాం.